నేను రోజు కార్డియో వర్కౌట్ చేస్తున్నాను కానీ ఫ్యాట్ లాస్ అవ్వట్లేదు. ఈ కార్డియో చేస్తున్న ఇంపాక్ట్ ఏమీ కనిపించట్లేదు. ఇదే మీ కంప్లైంట్ అయితే ఈ వీడియోలో వెయిట్ లాస్ కోసం కార్డియో ఎలా చేయాలో తెలుసుకుందాం. వెల్కమ్ టు రుద్ర టీవీ. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కార్డియో చేసినప్పుడు బాడీకి ఎనర్జీ డిమాండ్ పెరుగుతుంది. ఎనర్జీ డిమాండ్ పెరగడం అంటే ఏంటి? బాడీలో ఫ్యాట్ బర్న్ ప్రాసెస్ పెరిగింది. ఫ్యాట్ బర్న్ అంటే ఫ్యాట్ లాస్ అని కాదు. ఫ్యాట్ బర్న్ ప్రాసెస్ పెరిగినంత మాత్రాన మనం ఫ్యాట్ లాస్ అవ్వాలని లేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీరు పొద్దున్నే లేచి 1 గంట కార్డియో చేస్తున్నారు. దీనివల్ల మీరు ఒక 500 క్యాలరీస్ బర్న్ చేశారు అనుకుందాం. ఇది కాకుండా రోజంతా మీరు ఇంకొక 1000 క్యాలరీస్ బర్న్ చేశారు అనుకుందాం. సో టోటల్గా మీరు 1500 క్యాలరీస్ ఎనర్జీ డిమాండ్ని క్రియేట్ చేశారు. సో 1500 క్యాలరీస్ ఎనర్జీ డిమాండ్ ఉన్నప్పుడు మీరు 2000 క్యాలరీస్ ఫుడ్ తిన్నారనుకోండి, ఇంకా ఫ్యాట్ లాస్ ఎలా అవుతుంది? ఎప్పుడూ కూడా మీరు టోటల్ డిమాండ్ కంటే తక్కువ క్యాలరీస్ తినాలి. అలా చేయకపోతే ఫ్యాట్ లాస్ అవ్వరు. సో కార్డియో చేసినప్పుడు ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది, కానీ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇది కాకుండా రోజంతా మీ పని వల్ల ఇంకెంత ఎనర్జీ డిమాండ్ క్రియేట్ అవుతుందో కూడా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత దానికన్నా తక్కువ క్యాలరీస్ మీరు తినాలి. అయితే ఈ క్యాలరీ డెఫిసిట్ డైట్లో మీరు కార్డియో మాత్రమే చేస్తుంటే మీరు వెయిట్ లాస్ అవుతారు, కానీ ఫ్యాట్తో పాటు మజిల్ కూడా లాస్ అవుతారు. సో మీరు కార్డియోతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా యాడ్ చేస్తే మీ ఫ్యాట్ లాస్ జర్నీకి చాలా హెల్ప్ అవుతుంది. దీనివల్ల మీ స్కిన్ లూజ్ అవ్వదు, ఇంకా మీ మజిల్ను కూడా కాపాడుకోగలుగుతారు. మీ బాడీ టోనింగ్ బాగుంటుంది. ఇలా చేస్తే మీరు ఒక 10 కేజీలు తగ్గారనుకోండి, చూడ్డానికి మాత్రం 15 కేజీలు తగ్గినట్టు కనిపిస్తారు. మీరెవరికైనా నేను 10 కేజీలు బరువు తగ్గానని చెప్పారనుకోండి, కాదు నువ్వు 15 కేజీలు తగ్గుంటావు, సరిగ్గా చూసుకోమని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ మీ మజిల్ మాస్ పెరిగింది. ఇదంతా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల ఉండే బెనిఫిట్. దీంతో పాటు మీ డైట్లో మాక్సిమం ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, క్యాలరీ డెఫిసిట్ డైట్లో మీ డిమాండ్ కంటే కూడా తక్కువ క్యాలరీస్ తినాలి. 2, మీ కార్డియోతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా యాడ్ చేయాలి. 3, ఖచ్చితంగా మీ డైట్లో మంచి క్వాలిటీ ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఉండాలి. ఈ 3 కలిస్తే మీ రిజల్ట్స్ ఖచ్చితంగా బాగుంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.